పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువజంట మంగళగిరిలోని డీఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన ఘటన చోటు చేసుకుంది. మంగళగిరి మండలం పెదవర్లపూడి గ్రామానికి చెందిన కాపరపు సాయి కుమార్, ముల్పూరు గ్రామానికి చెందిన అప్పినేని గాయత్రి గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయగా కులాలు వేరు కావడంతో వివాహానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఇరువురు ఆగస్టు 2వ తేదీన తమ ఇళ్ల నుండి వెళ్లిపోయి హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో ఆగస్టు 5వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం వారు మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తాము ఇష్టపూర్వకంగానే ఇంటి నుండి వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నామని, తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించవలసిందిగా డీఎస్పీ రవికాంత్ను కోరారు. ఇరువురు మేజర్లు కావటంతో డీఎస్పీ రవికాంత్ ప్రేమ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా సాయి కుమార్, గాయత్రి మీడియాతో మాట్లాడారు. మేమిద్దరం మొన్న శుక్రవారం ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్నాము. ఈరోజు నేను సోమవారం చేసుకున్నాము. ఈరోజు థ్రెడ్ కంప్లైంట్ ఉందని చెప్పేసి మంగళగిరి రూరల్ స్టేషన్లో ఇవ్వడానికి వెళ్తే ఇక్కడ కాదు, అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి అమర్తలూరు స్టేషన్కి వెళ్ళమన్నారు. కానీ అమర్తలూరు ఎస్ఐ గారు వచ్చారు, కానీ స్టేట్మెంట్ అనేది మా దగ్గర ఏం తీసుకుని వెళ్ళలేదు. మాకైతే నమ్మశక్యంగా అయితే లేదు. అందుకే మేము డీఎస్పీ గారిని ఆశ్రయించాము. డీఎస్పీ గారు మాకు హామీ ఇచ్చి స్టేట్మెంట్ ఫోన్లోనే ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి పంపించారు. ఏదేమైనా కానీ మాకు ప్రాణహాని అయితే ఉంది. ఎలా అయినా మీరే మాకు రక్షణ కల్పించాలి. నా పేరు గాయత్రి, మాది ముల్పూర్ గ్రామము, అమర్తలూరు మండలము. మేము 5 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది మా ఇద్దరికి. మొన్న శుక్రవారం నేను ఇష్టపూర్వకంగానే నేను దీంతో సాయి కుమార్ అనే వ్యక్తితో వచ్చి వివాహం చేసుకున్నాను. అది చెల్లదు అని చెప్పారు. మంగళగిరి రూరల్ స్టేషన్కి వెళ్తే చెల్లదని చెప్పారు. మళ్ళీ సోమవారం చేసుకున్నాము అన్నమాట. ఆర్య సమాజంలో సోమవారం చేసుకున్నాము. అది తీసుకొని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే డిఎస్పీ ఆఫీస్కి రమ్మన్నారు. ఇక్కడికి వెళ్తేనేమో రూరల్ స్టేషన్కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేశారనమాట మా పేరెంట్స్కి. కాల్ చేసి మీ అమ్మాయి ఇక్కడ ఉంది, పెళ్ళి చేసుకుంది, ఇక్కడికి రండి మాట్లాడదామని చెప్పారు. వచ్చారు మా ఫ్యామిలీ వాళ్ళు. అక్కడ స్టేట్మెంట్ ఏం తీసుకోలేదు. మళ్ళీ అమర్తలూరు ఎస్ఐ వాళ్ళు కూడా వచ్చారు. స్టేట్మెంట్ ఏం తీసుకోలేదు, వెళ్ళిపోయారు. మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు కూడా మీ స్టేట్మెంట్ అక్కడే క్లోజ్ చేయాలి, తర్వాతే ఏదైనా చేస్తారు అని చెప్పారు. ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది మా ఇద్దరికి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా ప్రాణహాని ఉంది. తప్పు మాట్లాడితే మళ్ళీ రివెంజ్ చేసి మరి